నమస్తే అమ్మా. నమస్తే విజిత. అమ్మా, మనకు శ్రావణ మాసం వచ్చిందంటే ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం. అవును. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివుడి విషయానికొస్తే, ఈసారి మనకు శ్రావణ మాసం ప్రారంభం కూడా సోమవారం తోటే ప్రారంభమైంది. అవును. 5 సోమవారాలు కూడా వచ్చాయి. ప్రత్యేకంగా ఈ మాసంలో మనం శివుడిని ఏ రకంగా పూజిస్తే ఫలితం పొందవచ్చు? ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు అంటుంటాం. అవును. మనం భక్తితో ఒక చెంబడి నీళ్లు సమర్పించినా గూడా, బోలా శంకరుడు గాబట్టి మనం కోరిన కోరికలు తీర్చేస్తాడని అంటుంటాం. కానీ ఖచ్చితంగా. ప్రత్యేకించి కొన్ని కొన్ని రకాల ధాతువులతో పూజిస్తే గనక కొన్ని కొన్ని రకాల సమస్యలు తీరుతాయని చెప్పి అంటుంటారు కదమ్మా! ఏ రకాల ద్రవ్యాలతో పూజించొచ్చంటారు? చాలా చక్కగా అడిగావు విజిత. అభిషేక ప్రియుడు గదా! అసలు ఎటువంటిది వేసినా కూడా ఆయన స్వీకరిస్తాడు. ఓకే. ప్రతి సోమవారం కూడా ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది పంచామృతాలు. హ్మ్. అందులో వచ్చేది ముఖ్యంగా పాలు, పాలు. పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. అవును. ఇవి కాకుండా ఇంకా వేడితో చేయొచ్చు హ్మ్. అని కూడా చాలా మందికి సందేహం. అంటే సందేహం. మేము ఈ ధాతువుతో చేయొచ్చా? అవును. అంటే అందులో ఎక్కువగా నల్ల ద్రాక్ష హ్మ్. జ్యూస్ ఉపయోగిస్తారు అవును. ఈశ్వరుడికి. అలాగే పోమోగ్రానేట్ జ్యూస్, హ్మ్. దానిమ్మ రసము, అలాగే షుగర్ కేన్ జ్యూస్, అవును. వీటన్నిటితో కూడా చేస్తూ ఉంటారు. హ్మ్. ఈశ్వరుడికి ముఖ్యంగా ఎందుకు శ్రావణ మాసంలో అభిషేకాలు చేస్తారు అంటే, హ్మ్. ఒకప్పుడు దేవతలకి, రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఓకే. ఈశ్వరుడు అంటే ఈ సముద్రంలో నుంచి వచ్చే ఆలాహల అంటారు చూసారా? అవును. దాన్ని ఈశ్వరుడు తీసుకుంటారనమాట. తీసుకొని హ్మ్. దాన్ని ఆయన మింగేయటం జరుగుతుంది. అవును. అందుకనే ఈ శ్రావణ మాసంలోనే అది జరిగింది కాబట్టి, ఓహ్! శ్రావణ మాసం అంటే ముఖ్యంగా శ్రావణ మాసం గురించి చెప్పాలంటే, శ్రావణ మాసం అంతా కూడా హ్మ్. డివోషన్, సెలబ్రేషన్ అండ్ అదే. రిఫ్లెక్షన్. అవునమ్మా. అలాగా ఈ శ్రావణ మాసంలో హ్మ్. ఎక్కువ ఈశ్వరుని అందుకే పూజిస్తారు. ఎందుకు అనంటే, మన కోసం అసలు సమస్త అంటే జీవరాశి. దేవతల కోసం, జీవరాశుల కోసం, మానవాళి కోసము, హ్మ్. ఈ సృష్టి కోసము ఈశ్వరుడు ఆలాహలాన్ని మింగేశారు. మింగేశారు. అలాంటి ఈశ్వరుడిని అభిషేక ప్రియుడుగా అంటే హ్మ్. ఆయన్ని శ్రావణ మాసం అంతా కొలుస్తూ ఉంటారు. హ్మ్. అభిషేకం చేస్తారు. దీనిలో ఇంకొక సైంటిఫిక్ రీజన్ గూడా ఉంది. ఏంటమ్మా అది? చాలామంది అంటూ ఉంటారు ఒక ప్రశ్న. హ్మ్. అభిషేకం అనేసి ఎన్నో లీటర్ల పాలు వేస్ట్ వేస్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. కరెక్టే అమ్మా అంటుంటారు. అంటుంటారు. హ్మ్. ఎన్నో లీటర్ల పాలు వేస్ట్ చేయటం గాదు. హ్మ్. అక్కడ ఒక సైంటిఫిక్ రీజన్ అంటే ఈ వర్షాల తర్వాత, ఓకే. వీటి తర్వాత అంటే గోవుల నుంచి వచ్చే పాలు, ఆవు పాలల్లో ఫస్ట్ పిల్లలకి గానీ, హ్మ్. వీటికి గానీ పట్టకూడదు. అంటే ఓకే. ఓకే. దీని తర్వాత ఈ శ్రావణ మాసంలో అది సైంటిఫిక్‌గా కూడా అందులో పనికిరాదు మనకి. ఈ వర్షాల తర్వాత వచ్చింది. మొదటగా ఇప్పుడు వర్షాల మొదటగా తర్వాత వచ్చింది. ఇవన్నీ చిరుజల్లులు కూడా పడతాయి కాబట్టి చిరుజల్లులు పడిన ఇప్పుడిప్పుడే. తర్వాత కూడా ఈ శ్రావణ మాసంలో ఆ హ్మ్. పాలని స్వీకరించకూడదు కాబట్టి, ఈశ్వరుడు అభిషేక ప్రియుడిగా తీసుకొని, హ్మ్. దాన్ని అంటే ఈ మానవాళికి ఇవ్వకుండా, ఆ తొలి వచ్చే పాలని ఆయన తీసుకొని, ఓకే. మళ్ళీ దాన్ని తీర్థప్రసాదంగా చేసి స్వీకరిస్తారు. హ్మ్. సైంటిఫిక్ రీజన్ గూడా ఉందనమాట దానికి. ఓకే. అదేంటంటే దాంట్లో మనం ఎప్పుడూ తీసుకునేదానికి, శ్రావణ మాసంలో తీసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది డిఫరెన్స్. గాబట్టి, ఆ పాలని అసలు అభిషేకానిగా కన్వర్ట్ చేశాడు ఈశ్వరుడు. చూడండి ఎంత దాగి ఉంది రహస్యం దీంట్లో. చాలా రహస్యం హ్మ్. దాగుంది. అలా. ఓకే. అందుకనే ఆ పాలు నిషిద్ధం అనమాట. హ్మ్. పిల్లలు తీసుకోవటం గానీ, పిల్లలకు పట్టడం గానీ, ఈ తొలి తొలి వాటిల్లో అవును. వచ్చేది గానీ, అందుకే ఈశ్వరుడు అభిషేకానికి ఉపయోగిస్తారు హ్మ్. అని మన సనాతన ధర్మంలో చెప్పబడి ఉంది ఓకే. కదా! ఓకే. అలా ఈశ్వరుడికి మనము పాలతో చేస్తే ఏం ఫలితము, హ్మ్. పెరుగుతో చేస్తే ఏం ఫలితము, ఓకే. అలాంటి ఫలితాలు నేనిప్పుడు కొన్ని తెలియజేస్తాను. అలాగే అమ్మా. అయితే పాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల మనకి అన్ని రకాల కంఫర్ట్స్ గూడా స్వామి మనకిస్తారు. హ్మ్. అలాగే నెయ్యితో చేస్తే ఐశ్వర్యాన్నిస్తారు స్వామి. ఓకే. అలాగే తేనెతో చేసినా కూడా ఐశ్వర్యాన్నిస్తారు. ఐశ్వర్య. పెరుగుతో చేయటం వల్ల ఆరోగ్యాన్నిస్తారు మనకి. హ్మ్. అలాగా ఇప్పుడు పాలు, పెరుగు, పెరుగు, పంచదార. తేనె, నెయ్యి, పంచదార. హ్మ్. మనకి ఎటువంటి హార్డ్‌షిప్స్ ఉన్నా కూడా దూరం జేస్తారు స్వామి పంచదారతో. ఓకే. అలాగే నల్ల ద్రాక్ష అని చెప్పాను గదా! హ్మ్. నల్ల ద్రాక్షతో చేయటం వల్ల సక్సెస్ ఇస్తారు. హ్మ్. మనకు కావాల్సిన ప్రతి సక్సెస్. ఒక్కరం గూడా కోరుకునేదదే. సక్సెస్ ఉందంటే ఆటోమేటిక్‌గా డబ్బు. డబ్బు. సక్సెస్ అంటేనే అసలు డబ్బు గదా! అవును.
తేనెతోనేమో లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం కలుగుతుందనమాట. ఓకే. తేనెతో చేస్తే అంత ప్రీతి చెందుతారు. హ్మ్. అలాగే మనకి పంచదార అంటే మనకి ఎటువంటి సమస్యల నుంచి హ్మ్. మనం బయటపడాలన్నా పంచదార. అలాగే యాపిల్ జ్యూస్ మనకి చాలా రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. హ్మ్. వాటి నుంచి బయటపడాలంటే యాపిల్ జ్యూస్‌తో చేయాలి. ఓకే. షుగర్ కేన్ జ్యూస్‌తో చేస్తే వెల్త్ మళ్ళీ ఓకే. ప్రాస్పరిటీ హ్మ్. ఈ 2 కూడా వస్తాయన్నమాట. అదే. తర్వాత మ్యాంగో జ్యూస్ మనకిప్పుడు ఈ సీజన్‌లో మ్యాంగోస్ దొరకవు గానీ, దొరకవు. మనకి ఎటువంటి క్రానిక్ డిసీజెస్ ఉన్నా కూడా మ్యాంగో జ్యూస్‌తో చేయటం వల్ల నివారణ పొందవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు. దీర్ఘకాలిక వ్యాధులు. ఓకే. పోమోగ్రానేట్ జ్యూస్ అని జెప్పాను. అంటే హ్మ్. దానిమ్మ రసం. దానిమ్మ రసం. అది కూడా మనకుండే అంటే అడ్డంకుల్ని తొలగిస్తుంది. ఓకే. వెంటనే మనకి ఇది జరగట్లేదు అంటే ఫార్ట్యూన్‌ని తీసుకొస్తుందనమాట. హుహుహుహు. ఇప్పుడు మనకి ఒక గుడ్ ఫార్ట్యూన్ అనేది రావాలి జీవితంలో అని కోరుకునే వాళ్ళందరూ హ్మ్. ఈ దానిమ్మ రసంతో చేయాలి. ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇచ్చారనమాట మనకి. హ్మ్. అలాగే ఆరెంజ్ జ్యూస్ మనకి పీస్ మనశ్శాంతినిస్తుంది. హ్మ్. తో ఇది చేస్తే చాలా ఇంపార్టెంట్ అందరికి. చాలా, చాలా, చాలా ఇప్పుడు అవునమ్మా. అందరూ మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. అంతే. తర్వాత నిమ్మరసం. హ్మ్. నిమ్మరసం చేయటం వల్ల డైజెషన్‌కి సంబంధించిన అంటే డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన డిజార్డర్స్ అన్నీ గూడా ఓకే. తొలగిపోతాయన్నమాట. నేను మొదటిసారి వింటున్నానమ్మా. నిమ్మరసంతో అభిషేకం చేస్తారా చేయొచ్చు శివుడికి? ఓకే. ఓకే. నిమ్మరసంతో. నిమ్మరసంతో గూడా చేయొచ్చు. అందుకే హుహుహు. చెప్తున్నాను. ఓకే. అలాగే జామ జ్యూస్ మనకి సైకలాజికల్, మెంటల్ ప్రాబ్లమ్స్, హ్మ్. స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటే ఈ జామ జ్యూస్‌తో గూడా చేయొచ్చన్నమాట. మానసిక ఒత్తిళ్ళు. మానసిక ఒత్తిళ్ళు. ఓకే. ఇప్పుడు ఒక 16 ధాతువులతోనే నేను జెప్పాను. హ్మ్. ఇంకా చేయొచ్చు చాలా ధాతువులతో. అవి ఆ! గూడా ముందు ముందు ఎపిసోడ్‌లో జెప్తాను. అమ్మ 16 రకాల ధాతువులతో శివుడికి అభిషేకం ఏ రకంగా చేస్తే ఏ ఫలితమో చెప్పారు. ఇంకా కొన్ని రకాల ధాతువులతో గూడా ఉంది. మరొక వీడియోలో చెప్పుకుందామని చెప్పారు. మరిప్పుడు చాలామంది ఆలయానికి వెళ్ళడానికి వీలవ్వదు. అంత టైం ఉండదు అనుకుంటారు. ఇంట్లోనే చేసుకోవచ్చంటారా? ఖచ్చితంగా జేసుకోవచ్చు. మరిప్పుడు చిన్న ఈశ్వరుడు మా ఇంట్లో ఉంటుంది. ఇంతే హ్మ్. ఈశ్వరుడు. శివలింగం. ఓకే. ఇంతే శివలింగం బెట్టుకొని రోజు నేను జలాభిషేకం జేస్తాను. హ్మ్. ఎప్పుడైనా ఇలాగా ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు శ్రావణ సోమవారాలు, కార్తీక మాసంలో హ్మ్. చక్కగా అభిషేకం జేసుకోవచ్చు ఇంట్లో గూడా. మనం అన్ని రకాలు తీసుకొని కొంచెం కొంచెం హ్మ్. ఎక్కువ కాకుండా. ఇప్పుడు కొంచెం కొంచెం, కొంచెం గ్రేప్ జ్యూస్, కొంచెం అవును. షుగర్ కేన్ జ్యూస్, కొంచెం పోమోగ్రానేట్ జ్యూసు, హ్మ్. యాపిల్ జ్యూసు, మ్యాంగో జ్యూసు అలా ఓకే. వీటన్నిటితో చేసుకోవచ్చు. అలాగే హ్మ్. విభూది అంటే గూడా చాలా ఇష్టం హ్మ్. ఈశ్వరుడికి. అవును. ఎంత ఇష్టం అంటే సర్వ ఉపద్రవాల నుంచి, ఆ! ఆకస్మిక మరణాల నుంచి, ఆకస్మిక బాధల నుంచి, హ్మ్. సడెన్‌గా జరిగే ఇన్సిడెంట్స్ నుంచి ఆ విభూది అభిషేకం చక్కగా కాపాడుతది. పొడి విభూదేనమ్మా? పొడి విభూదేసి కొద్దిగా నీళ్లు వేసి హుహు. మనము మహామృత్యుంజయ మంత్రం చదువుతూ గనక చేసి ఓకే. ఆ విభూదిని తీసి బొట్టుగా పెడతారు హ్మ్. ఈశ్వరాలయాల్లో కూడా అభిషేకం చేసి. అవునవును. ఆ విభూదిని పెట్టుకుంటే గనక చాలా మంచిది అసలు. హ్మ్. వ్యాధి నివారణము, ఆకస్మికగా జరిగే సంఘటనల నుంచి కూడా ఈశ్వరుడు కాపాడుతూ ఉంటాడనమాట. ఓకే. ఆయనకు అందుకే విభూదితోని చేస్తారు. హ్మ్. ఈశ్వరుడికి విభూది వేసి, కొంచెమే నీళ్ళు వాటర్. వేసి, మొత్తం రాసి, అది తీసి మనం బొట్టుగా బొట్టు. పెట్టుకుంటాం అనమాట. అవును. అలా ఇంట్లో కూడా ఈ పరిమాణంలో ఎక్కువ సైజు కాకుండా హ్మ్. చిన్న శివలింగాన్ని పెట్టుకొని రోజు కొన్ని నీళ్ళు సమర్పించినా కూడా హ్మ్. ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది హ్మ్. మనం ఇంట్లో చూడొచ్చు. ఓకే. పాజిటివ్ ఓరా అంటాం కదా! అవునమ్మా. అంతెందుకు విజిత మనకి శ్రావణ సోమవారాల రోజు హ్మ్. ఎప్పుడు చేయటము మనకి సాధ్యం కానప్పుడు కూర్చొని ఓం అనేది ఇప్పుడు నేను చెప్పే విధంగా ఓం అనేది హ్మ్. రోజుకొక 10 మినిట్స్ చేసి చూడండి. ఓకే. మీకు మీ చుట్టూ ఒక షీల్డ్, ఒక ఔరా ఫార్మ్ అవుతుంది. హ్మ్. ఆ ఓంకి అంత శక్తి ఉంది. ఓంకి గాని, ఓం నమఃశివాయకి గాని. ఆ! నేను ఒక 3 టైమ్స్ చెప్తాను. హ్మ్. మనం చెప్పే ఓం కూడా నాభిలో నుంచి రావాలన్నమాట. ఓకే. చెప్పే అలా ఓం విధానం కూడా చూసుకోవాలి. విధానం గూడా. హ్మ్. ఏమి రాలేదు. నాకు మంత్రమే రాదు. హ్మ్. అసలు నాకు దేనితో పూజించటమే రాదు అంటే, ఓం నమః శివాయతో పూజించుకొని, హ్మ్. మహామృత్యుంజయ మంత్రం కూడా నాకు రాదన్న వాళ్ళు చక్కగా అభిషేకం చేసి, ఈశ్వరుడి దగ్గర కూర్చొని, నేను చెప్పిన విధంగా ఓంకారం చెప్పుకోండి చాలు. హ్మ్. 10 నిమిషాలు, 5 నిమిషాలైనా సరే. ఓకే. 5-10 మినిట్స్ చాలు. హ్మ్. ఆ పాజిటివిటీ అనేది మొత్తం బాడీలో తెలుస్తుంది. ఓకే. నేను చెప్తాను ఇప్పుడు అలాగే. ఓం అనేది చూడండి. హ్మ్. ఓం. ఓం.
మనం చెప్పే ఓంకారము ఇలా గొంతులో నుంచి నోట్లో నుంచి కాదు, నాభిలో నుంచి ఫీల్ అవ్వాలి. నిజంగా మీరు చెప్తుంటే ఆలయంలో ఉన్నప్పుడు వైబ్రేషన్స్ వస్తాయి చూడండమ్మా. అలా అనిపిచ్చింది. బావుంది పాజిటివ్‌గా. చాలా అలా మనం కళ్ళు మూసుకొని ఈశ్వరుడి యొక్క రూపాన్ని తలుచుకుంటూ, హ్మ్. ఇవన్నీ ఏసాను, నాకు ఏ మంత్రం రాదు స్వామి, నిన్నెలా పూజించాలో నాకు తెలియదు స్వామి, హ్మ్. నిన్నెలా స్తుతించాలో నాకు తెలియదు స్వామి అనుకునే వాళ్ళు ఈ హ్మ్. ఓంకారం చేసుకొని చూడండి. అసలు ఎంతటి పాజిటివిటీ వస్తుందో మీకు, హ్మ్. చాలా చక్కటి రిజల్ట్ వస్తుందనమాట. ఓకే. నేను మహామృత్యుంజయ మంత్రం చెప్తాను. హ్మ్. దాంతో మీరు విభూది వేసి చక్కగా అభిషేకించుకోవచ్చు. ఓకే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుర్మోక్షయమామృతాత్. చాలా బావుందమ్మా. ఇది మహామృత్యుంజయ మంత్రం. హ్మ్. ఏమీ రాదన్న వాళ్ళు ఈ ఓం నమః శివాయ ఈ మహామృత్యుంజయ మంత్రం చదువుకొని హ్మ్. ఈ శ్రావణ సోమవారాలు చేసుకున్నా సరిపోతుంది. మృత్యుంజయ మంత్రం మేము చదవలేము అనుకున్న వాళ్ళు విన్నా సరిపోతుందమ్మా? విన్నా సరిపోతుంది. మహామృత్యుంజయ మంత్రం అని చక్కగా హ్మ్. పెట్టి వినండి. ఆ వినే శ్రవణం కూడా చాలా మంచిది. హ్మ్. ఎప్పుడైతే మేము పఠించలేము అంటారు. చాలామంది చదువు రాదన్న వాళ్ళు కూడా అవును. ఉన్నారు. అవును. వాళ్ళందరూ శ్రవణమే చేస్తారు. హ్మ్. అంతటి ఫలితాన్ని స్వామి ఇస్తారు. ఇక స్వామికి ఇష్టమైంది బిల్వపత్రం. అవును. దాన్ని మాత్రం సమర్పించండి. మర్చిపోకుండా. మర్చిపోకుండా. ఓకే. మీరు ఏదైతే అనుకుంటున్నారో మంచి మనసులో ఒక భావనతో, హ్మ్. స్వామి ఇది నాకు జరగాలి. ఎప్పుడు కూడా హ్మ్. ఈశ్వరుడిని గాని, దేవుడిని ప్రార్థించినప్పుడు ధర్మంగా ఉండే కోరికలనే కోరాలి. హ్మ్. అది. అప్పుడే ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. ప్రసాదిస్తాడు. ధర్మం లేకుండా అంటే ధర్మపరమైన కోరికలే కోరాలి. హ్మ్. సంతోషం అమ్మా. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా కాసేపు ఆలయంలోకి వెళ్ళొచ్చిన ఫీలింగ్ వచ్చింది మీరు మంత్రం చెప్పగానే. ధన్యవాదాలమ్మా. ఓం నమః శివాయ.